పోటీ చేసినా గెలవం, పోటీ చేసినా గెలిచే అవకాశం లేదు, లోక్సభ పైన ఆసక్తి చూపని గులాబీ లీడర్లట. కాంగ్రెస్ బీజేపీ హవా ముందు విక్టరీ కష్టమే అన్న భావన, లీడర్లుగానే ఉంటామంటూ టికెట్ దాటవేస్తున్న సీనియర్లు. ఇది కథ టీఆర్ఎస్ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి. అవకాశం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒక 5 సీట్ల మీద ఫోకస్ చేద్దామన్నది ఒక ఆలోచన ఉన్నది. కానీ 5 ఏది? వరంగల్లో ఉన్న సీట్లు గెలుస్తారా, నాగర్ కర్నూలు గెలుస్తారా, మహబూబ్నగర్ గెలుస్తారా, నల్గొండ గెలుస్తారా, హైదరాబాద్ గెలుస్తారా, సికింద్రాబాద్ గెలుస్తారా? వీళ్ళకు ఒకే ఒక్క అవకాశం ఏడున్నదంటే మెదక్లో కనుక ఒకవేళ కేసీఆర్ పోటీ చేస్తే ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు. ఈ చర్చ ఒకటి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకేంది, ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరూ పోటీ చేస్తే ఎట్లుండదని ఆలోచన చేస్తున్నారు. కానీ ఒకవేళ మరి ఓడిపోతే పార్టీ నామ రూపాలు లేకుండా పోతుంది కదా. సరే, ఇప్పుడు వేరే వాళ్ళని బరిలోకి దింపి ఓడిపోయినా సరే ఏదో అయ్యింది అన్న ఒక లైన్ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ రంగంలోకి దింకి ఓడిపోయారు అనుకో, దిగిన తర్వాత ఇంకా పార్టీ ఎటు కాకుండా అవుతుంది. ఇక మిగతా లీడర్లు ఏమో ఈ 100 కోట్లు 200 కోట్లు నేనే పెట్టుకోను, ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేస్తున్నారు అనగానే జనాలు పైసలే చూస్తున్నారు. వీని దగ్గర పైసలు ఉంటే వీని మొత్తం కరిగియాలని, ఇవి నేనే పెట్టుకుంటా, ఉన్నాయన్ని ఖాళీ ఎందుకు చేసుకుంటా. ఎందుకంటే ఈ పార్టీకి ఒక లైన్ లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి జనాల దగ్గరికి వెళ్ళి మాకు ఓటేయండి అని ఏమని చెప్తారు? గతంలో అధికారంలో ఉండే 2019లో మేము మోడీ మెడల్ వంచుతాం, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకే ఓటేయాలి అని అన్నారు అప్పుడు. ఇప్పుడు ఆ లైన్ కాంగ్రెస్ వాడుతున్నది. మేము అధికారంలో ఉన్నాం, మేమైతేనే కొట్లాడగలుగుతాం, కేంద్రం నుంచి నిధులు తేగలుగుతామని. మరి బీఆర్ఎస్కి ఏం లైన్ ఉన్నది? ఏ లైన్ లేదు. ఏమనంటే తెలంగాణ కోసం మేమే అసలు నీ పార్టీలోనే తెలంగాణ పదమే లేకపోయా. నువ్వు పార్టీ నుంచే తెలంగాణ ఎత్తేసి బీఆర్ఎస్ అని పెడితే అయిపోయా. నేను ఇంకా ఒక మాట మాట్లాడడానికి, ప్రజల్ని ఓటు అడగడానికి ఒక స్కోపే లేకుండా పోయింది, లైన్ లేకుండా పోయింది. బీజేపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా మేము అధికారంలోకి రాబోతున్నాం, దేశమంతా మా మీదనే చర్చ ఉన్నది, మొన్న 3 రాష్ట్రాలు గెలిచినాం, తెలంగాణలో మాకు ఇన్ని ఓట్లు పడ్డాయి, 1 సీటు ఉంటే 8 అయింది, వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి వాళ్ళకు ఉన్నది. పోటీ రాహుల్ వర్సెస్ మోడీగా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా నడుస్తున్నది. మనం వేసే ఓటు దేశం కోసం, దేశంలో అధికారంలోకి వచ్చే పార్టీ కోసం అన్న ఒక చర్చ ఉన్నది. ఈనేడు ఉంటాడు ఇక ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీ అవకాశం ఉంటుంది. అందుకే ఈ లీడర్లంతా భయపడుతున్నారట, గజ వణుకుతున్నారట. మేం చేయమరా నాయన, ఈ లొల్లి మాకు వద్దే వద్దంటున్నారట బీఆర్ఎస్ వాళ్ళు. ఇగో పార్లమెంటుకు పోటీ చేసేందుకు గులాబీ నేతలు జంకుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో లోక్సభ అనగానే గెలుపు కష్టమనే భావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ హవా ముందు గులాబీ జెండా ఎగరడం కష్టమైన టాక్. పార్లమెంట్ అనగానే ప్రజలు సైతం జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదు. సొంతంగా ఖర్చు పెట్టుకున్న గెలిచే పరిస్థితి లేదని కొందరు నేతలు డిసైడ్ అవ్వగా పార్టీనే టికెట్ ఫండింగ్ ఇస్తే పోటీ చేద్దామని మరికొందరు నేతలు చూస్తున్నట్టుగా సమాచారం. ఇక సీనియర్లు ఎంపీగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదని టాక్. బీఆర్ఎస్ టికెట్ అంటే ఒకప్పుడు హాట్ కేక్, అసెంబ్లీనా పార్లమెంటా అనేది కాదు, ఏదైనా ఓకే అని కేసీఆర్ చుట్టూ, ఆయన సన్నిహితుల చుట్టూ చాలామంది నేతలు ప్రదక్షిణ చేసేవారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కారుకు హస్తం పార్టీ టక్కర్ ఇవ్వడంతో ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టింది. మొన్న పోటీ చేసిన నేతలపైన వ్యతిరేకత ఇంకా పోలేదు. పవర్లో ఉన్నప్పుడు తమను కనీసం గుర్తించలేదని పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసేందుకు కీలక నేతలు సైతం వెనుకంజ వేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు అందుకే రేపొద్దున ఓడిపోతే ఏం చెప్తారు తెలుసా? కేసీఆర్ బయటకు వచ్చి ఉంటేనా సినిమా వేరేలా ఉండేది, కేసీఆర్ జర్రాల కాలు జారి కింద పడ్డాడు కాబట్టి ఇట్లా అయింది, లేకపోతే నాకు 16 సీట్లు వచ్చాయని చెప్పుకుంటారు. ఇవాళకున్న లైన్ అది ఒకటే ఓడిపోయిన తర్వాత. ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ మొత్తం ఖాళీ అయిపోతున్నాయా? సర్పంచ్లు మొత్తం ఖాళీ అవుతున్నారా? ఇంకేముంది గ్రౌండ్? ఖర్చు పెట్టినా గెలుస్తామో లేదో, క్యాడర్లో అసంతృప్తి బోలే. ఇప్పుడు టికెట్ తెచ్చుకొని కోట్లు ఖర్చు పెట్టినా గెలుస్తామో లేదో అనే భయం గులాబీ నేతలను వెంటాడుతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల వారీగా చూస్తే బీఆర్ఎస్ 1 లేదా 2 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. నల్గొండ, ఖమ్మం, భువనగిరి, పెద్దపల్లి, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వరంగల్, మహబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సుమారు 2 నుంచి 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీ సాధించింది. అంటే ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల ఓటు బ్యాంకు మొత్తం చూస్తే అంత మెజారిటీ వచ్చింది. బీజేపీపై అర్బన్తో పాటు రూరల్ ప్రజల్లో కూడా మంచి అభిప్రాయమే ఉన్నది. ఈ తరుణంలో కోట్లు ఖర్చు పెట్టిన ఫలితం శూన్యం అనే భావనలో గులాబీ లీడర్లు ఉన్నట్టు తెలుస్తున్నది. అయిపోయినా ఈడనే
1 2 3 4 5 6 7 8 9 సీట్లు ఇన్ని అయిపోయాయి. పార్టీనే టికెట్ ఇచ్చి ఫండ్ ఇస్తే, గతంలో ఎంపీ ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్లు పార్టీయే టికెట్ ఫండ్ ఇస్తే పోటీ చేయాలని అనుకుంటున్నారట. లేదంటే ఎంత ఖర్చు చేసినా ఏం లాభం అనే అభిప్రాయంతో ఉన్నారట. పెద్దపల్లి పార్లమెంటుకు చెందిన ఒక నేత పోటీ చేయట్లేదని, ఆ ఆలోచన తనకు లేదని, ఎవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తానని ఇప్పటికీ తన అభిప్రాయం వెల్లడించిందట. నా వల్ల కాదని ఆయన అంటున్నట. ఆ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం వల్లే పోటీ నుంచి తప్పుకున్నట్లు చెప్పకనే చెప్పారు. 16 ఎంపీ స్థానాలే టార్గెట్. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి క్యాడర్లో ఉత్తేజం నింపేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నం చేస్తోంది. అందుకోసం 17 లోక్సభ స్థానాల్లో 16 సీట్లు టార్గెట్గా పెట్టుకొని పావులు కదుపుతున్నది. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న గులాబీ పార్టీ 2014లో 11, 2019లో 9 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. అధికారంలో ఉన్నప్పుడే 16 ఎంపీ సీట్లను గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ 39 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. మరి అట్లాంటి పార్టీ 11 నుంచి 9, 9 నుంచి 7కి పోతుంది. నాకు తెలిసి 1, 2 వస్తే గొప్ప, అది కూడా వచ్చే అవకాశం లేదు. అసలు ఎక్కడా కనబడతలేదు. ఈ ట్రయాంగిల్ ఫైట్లో కూడా వాళ్ళు వచ్చే అవకాశం కనబడతలేదు.